ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం మద్యం సేవించడం అనేటటువంటిది మహాపాపం. అల్లా అంగీకరించినటువంటిది. దానికి శిక్ష ఉంటది. అందుకనే అరబ్ దేశాల్లో మద్యం ఉండదు. మద్యము, మత్తు పదార్థాలు అన్నటువంటిది నిషేధం. వాస్తవంగా ఆఫ్ఘనిస్తాన్ లాంటి వాళ్ళు, తాలిబాన్ లాంటి వాళ్ళు, పాకిస్తాన్ లాంటి వాళ్ళు ఎప్పుడో తాము వినియోగించకపోయినా దాంతో వ్యాపారం చేస్తున్నారు. క్రమంగా వాళ్ళే చేస్తున్నారు. ఈవెన్ ఇండియాలో ముస్లిమ్స్ మద్యం తాగేవాళ్ళు బోలెడంత మందున్నారు. సౌదీ అరేబియాలో గాని, దుబాయ్‌లో గాని ఇట్లాంటిది లోకల్ వాళ్ళు మద్యం తాగరు. ఆహ్, తాగాలనుకున్నప్పుడు ఆ ఊరు చివరన అవేవో సెపరేట్‌గా సఫారీలుంటాయి. అక్కడికెళ్ళి తాగేసి ఆ తర్వాత వచ్చేస్తుంటారు. అట్లాగా జరుగుతా ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ప్రపంచవ్యాప్త వ్యవస్థలన్నీ సౌదీ అరేబియాలో పెట్టాలనుకుంటున్నటువంటి వేళ మద్యం దుకాణాలకి ఓపెన్‌గా పెడుతున్నారు. పర్మిషన్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ మద్యం దుకాణాలు అన్ని రకాల బ్రాండ్‌లు అమల్లోకి తీసుకొచ్చింది ఒక ఎత్తయితే, ఇవి క్రమంగా పెరుగుతున్నాయి. ఆల్కహాల్ షాప్స్, కొత్త ఆల్కహాల్ షాప్స్‌కి అనుమతి ఇచ్చాడు మహమ్మద్ బిన్ సల్మాన్.